కిరణ్ గారు, సార్ ఇలాంటి విలేజ్ రూటెడ్ సినిమాలు ఎక్కువ తమిళ్లో కూడా బాగా ఆడుతుంటాయి సార్ అందులో ఇది మన సినిమా కుప్పము ఆ తమిళ్ అక్కడ చాలా లోకాలిటీలో తీసిన సినిమా. ఇటీవల మనం రాధిక సినిమా 7 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 100 కోట్లు వసూలు చేసిందంట. ఈ సినిమా ఇంత మంచి టాక్ వచ్చింది, ఇంత ఉన్నప్పుడు మీరు అదర్ లాంగ్వేజ్ తమిళ్లో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అసలు? అదే సార్ మీరు అన్నదే, ఇంత మంచి టాక్ వచ్చింది, ఇంత మంచి అప్రిషియేషన్ వస్తుంది, ముందు మన వాళ్ళు చూడండి సార్. అందరూ ఇక్కడ ముందు మన వాళ్ళు అందరూ చూసి మంచి డబ్బులు అంతా వస్తే మీరు అన్నట్టు చూడండి, తమిళ్లో మలయాళంలో చిన్న సినిమా అన్ని కోట్లు, 100 కోట్లు. నిన్న మన సార్ సాహు సార్ ప్రొడ్యూస్ చేసిన సినిమా అది 200 కోట్లు కొట్టింది. ఇది వాళ్ళ ఇప్పుడు మన సినిమా, ఇప్పుడు చిన్న సినిమా అందరూ బాగుంది అంటున్నారు. ఇక్కడ ముందు డబ్బులు వచ్చి, ఇక్కడ ముందు డబ్బులు అంటే నా ఉద్దేశం ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసి చాలా బాగుందని ముందు వస్తే మళ్ళీ అదర్ లాంగ్వేజ్కి వద్దాం సార్. ముందు ఇక్కడ రాకున్నా అక్కడికి వెళ్ళే లాభం లేదని నా ఫీలింగ్. మళ్ళీ అది ఎలా ఉంటుందంటే ఇక్కడే ప్రూవ్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం పీకేది ఏంది అన్నట్టు ఉంటుంది. సో ముందు మన వాళ్ళు ఇక్కడ చూసి, అదే నా ఫీలింగ్ అదే సార్. చూడండి, నేను ఫస్ట్ నుంచి నమ్మాను, అరే ఎంత బాగుందన్నది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఈరోజు 95% పీపుల్ బాగుందన్నారు, ఓ 5% ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అన్నారు. ఏ సినిమాకైనా సరే అది. కానీ ఒక 70% ఆఫ్ ద పీపుల్ బాగుంది అన్నారంటే ఇట్స్ ఎ గుడ్ సినిమా. సినిమా చూసిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అటెంప్ట్ చాలా కొత్తగా ఉంది, హానెస్ట్గా ఉంది, అందరూ బాగుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఆడాలి ఫస్ట్. ఇక్కడ వచ్చి ఆడి అంత అంటే అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు ఇదిగోరా మేము సినిమా తీసాము, మేము ఒక రూటెడ్ సినిమా చాలా చిన్న బడ్జెట్లో కొత్తగా బాగా తీసామని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏమీ ఆడకుండా నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఇదిగో నేను ఇక్కడ పోస్టర్ వేస్తాను సార్, నాదేముంది ఈరోజు ఈవినింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తాను, ఈ సినిమా రేపు తమిళ్లో మలయాళంలో రిలీజ్ అవుతున్నాను, ఫస్ట్ కింద కమెంట్స్ మనలో పెడతారు, అరే ముందు 7 ఆడలేదు కానీ వెళ్ళి అక్కడ రిలీజ్ చేస్తాడంట అని చెప్పి. అది ఎందుకు సార్? కరెక్టే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ అక్కడ హిట్ అయిన సినిమాలు ఇక్కడ ఆ తర్వాత హిట్ చేస్తున్నారు. అదే సినిమా ఇప్పుడు మీరు వాలా అనే సినిమా నిజంగా సాహు గారి తెలుగులో తీసుంటే, ఇక్కడ ఫస్ట్ తీసుంటే అది ఏమయ్యేదో తెలియదు అసలు. తెలియదు సార్, జెన్యూన్గా చెప్తున్నాను. అది అక్కడ హిట్ అయింది కాబట్టి అరే అక్కడ సూపర్ అయింది అనేది. అలాగే రాధిక గారి సినిమా కూడా అంతే, వాళ్ళది అక్కడ హిట్ అయితేనే అక్కడ హిట్ మన వాళ్ళకి అది హిట్, ఇక్కడ మనం దాన్ని ఆదరిస్తున్నాం. అందుకే నేను ఆ వర్షంలో చెప్పాను మేము. అదే సార్, అప్పుడు నేను ఇంకా ఫస్ట్ ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ చేసి తమిళ్లో రిలీజ్ చేసి మళ్ళీ తెలుగుకు తీసుకొస్తే అరే చాలా మంచి సినిమా తీసారా అని చెప్పి కలెక్షన్స్ రూపంలో కానీ అప్రిషియేషన్ ఉండొచ్చు. నేను ఇక్కడే తీశాను కదా సార్, తెలుగులోనే ఫస్ట్. అది కొంచెం టైం బట్టేలా ఉంది, బట్ దాని ఏం కంప్లైంట్ నేను అన్నాను. కానీ నిజంగా మంచి అటెంప్ట్ అంటున్నారు, వచ్చి అందరూ చూసి బాగా చేస్తే బాగుంటుంది సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ కిరణ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు, కాదనలేము. కానీ సపోజ్ ఇప్పుడు మీ నెక్స్ట్ వేరే సినిమాలు ఎవరినైనా రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు? ఒకరనేం లేదు సార్, అంటే ఇప్పుడు ఖచ్చితంగా సాయి అండ్ మన రాజప్ప క్యారెక్టర్ నాకైతే చాలా బాగా చేశారు ఇద్దరు. అంటే కొత్త వాళ్ళ స్క్రీన్ మీద అంతసేపు అటెన్షన్ గ్రాప్ చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. చాలా బాగా చేశారు ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇంటెన్స్ సీన్స్ అనేది నాకైతే ఎక్కడే కానీ చిన్న 1% కూడా డ్రాప్ అనిపించలేదు. ఇద్దరు చాలా బాగా చేశారు. ప్రదీప్ సార్, నేను కొన్ని యాంగిల్స్లో నువ్వు సముద్రకల్ని ఇలాగా కనిపించావు యాక్చువల్గా. అది ఎవరన్నా అన్నారో లేదో నాకైతే ఐడియా లేదు. అన్నారు సార్. అన్నారా? గుడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు బ్రో. హాయ్ బ్రో. ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. అందరూ కూడా అంటే మేము 2 hours 3 minutes ఆ థియేటర్ మొత్తం మేము విలేజ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైతే లైక్ ఒక టీవీ గురించి అందరూ ఆ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టీమ్ సార్. లైక్ అందరికీ కూడా చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఈస్ రాజప్ప. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్ మీకు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.